బొద్దింకలు ఇది వరకు వచ్చి ఆ స్ప్రే కొడితే అసలు బొద్దింక మందు వాసన వచ్చిందని అసలు 2 రోజులు వంట కూడా ఆపేసేవాళ్ళం ఇంట్లో. వంటింట్లో గిన్నెలని పక్కకు పెట్టేసి స్ప్రే కొట్టేవాళ్ళం. అది పోవడానికి 3-4 రోజులు పడుతుంది. ఇప్పుడు కొత్తగా బాగుంది అనుకుని జెల్ వస్తుంది. ఆ జెల్ వచ్చాక జెల్ కొంతకాలం వాడి నిజంగా బొద్దింకలు పోయాయి. బట్ ఆ జెల్ హార్మ్ఫుల్ అని చెప్పారు. ఇప్పుడు హర్బల్ జెల్ అని వస్తుంది. ఇదిగో దాని లేబుల్ ఇదిగో ఇంత పెద్దగా ఉంది, హర్బల్ జెల్ తాలూకు లేబుల్. ఫ్రాంక్లీ స్పీకింగ్ అది ఏముందంటే ఇట్ ఇస్ నాట్ హర్బల్ జెల్, ఇట్ ఈస్ అగైన్ ఏ కెమికల్ ఇన్ దట్. దానిలో కూడా కొద్దిగా ఈథర్ యాడ్ చేస్తున్నారు, ఒక గ్లిసరిన్ యాడ్ చేశారు. సో ఏమైతుంది, చిన్న ఒక 1 ml ఒక కోనాలో పెట్టేస్తారు వాళ్ళు. అండ్ ఆ తర్వాత అక్కడ స్టోరీ ఎండ్ కాదు, అక్కడ మొదలవుతుంది. ఇట్ స్టార్ట్స్ అవుట్ గ్యాసింగ్. అంత వస్తాయి సార్? తప్పకుండా అమ్మా. చిన్న జెల్ కూడా ఎమిషన్స్ వచ్చేస్తాయి. లేదు, దానిలో ఉంది ఈథర్ ఉంది, ఆ కంపోనెంట్స్ లో ఈథర్ ఉంది. ద సబ్స్టెన్స్ విచ్ ఇస్ బ్యాన్డ్ ఇన్ USA అది ఇక్కడ యూజ్ అవుతుంది. USA లో ఎందుకు బ్యాన్ చేశారు సార్ అది? somehow people have started. ఇప్పుడు అందరూ ఒక టెస్టింగ్ చేస్తున్నారు, అక్కడిది ఒక పార్ట్స్ పర్ బిలియన్ కూడా చెక్ చేస్తున్నారు. అన్ని దానిలో ఏమేమి ఉన్నాయి, మన బాడీలో ఫ్యాట్ సెల్స్ లో ఏమేమి కెమికల్స్ వచ్చినాయి దానికి కూడా టెస్టింగ్ అవుతుంది. సో దే somehow we had to understand that మన దగ్గర ఆ ప్రాసెస్ లేదమ్మా, అంత ఇంకా రాలేదు అంత టెక్నాలజీ మనకి. సమ్వేర్ వి థాట్ కి అరే PCBs ఉన్నాయి, ఒక గ్యామాక్సిన్ ఉంది. గ్యామాక్సిన్ బ్రెస్ట్ మిల్క్ లో ఎందుకు వస్తుంది? దేర్ ఇస్ ఏ సో మెనీ థింగ్స్ ఆర్ కమింగ్.